యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామములో దేవుడి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనం కూడా వినడానికి ఇష్టపడతాం. దేవుడు వాక్యం చెప్తుంది, చెవిగలవాడు వినును గాక. వినగలిగే చెవులు, గ్రహించగలిగే ఆత్మను మనం కలిగి ఉంటే ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఈరోజు ఆయన వాక్యం మనం బలపరుస్తుంది. ఈరోజు వాక్యం మనల్ని మరొకసారి తెప్పరిలా చేస్తుంది. ఈరోజు ఆయన వాక్యము మనల్ని సజీవులుగా ఆయన కొరకు సాక్షులుగా బ్రతికేటట్లు చేస్తుంది. ప్రియులారా, ఈరోజు ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. మనం చీకట్లో ఎక్కువగా ప్రయాసపడతాం, వెలుగు సంబంధులుగా ఉండి ప్రయాసపడతాము. అందుకంటాడు కదా, మీరు చీకటి అనగా లోకము అంధకారం గురించి ప్రయాసపడితే మీ ప్రయాసంతో ఒక రోజు వ్యర్థమైపోతాయి. ప్రభు కొరకు కానీ ప్రయాసపడితే మీ ప్రయాసకి దేవుడు లెక్క వేసి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన, ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన. ఈరోజు బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే నేను చదువుతాను కొన్ని మనము లోకానుసారమైన ప్రయాస, లోకానుసారమైన శ్రమ, లోకానుసారమైన మన పిల్లల గురించి ప్రయాసపడతాం, మన కుటుంబం గురించి ప్రయాసపడతాం, మన ఉద్యోగం గురించి, మన వ్యాపారం గురించి మనం అభివృద్ధి పొందాలి. ఇవన్నీ ప్రయాసంలోని మనకు మిగిలేది ఏంటి తెలుసా? కొదువ, కొరత, శ్రమ, బాధ, వేదన. కానీ ప్రభు కొరకు ప్రయాసపడితే ఏమాత్రం కొరకు అర్థమైపోదు. ఒక మాటను మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే హబక్కూకు 2వ అధ్యాయం, ఒకసారి బైబిల్ ఉంటే అందరూ తెరిచి పట్టుకోవడానికి ఇష్టపడతాం. హబక్కూకు 2:13 చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటి అంటే హబక్కూకులో రాస్తూ అంటాడు, హబక్కూకు మనుషులు, జనులు ప్రయాసపడుతురు కానీ అగ్నిపాలైపోతారు. వ్యర్థమైన దాని గురించి ప్రయాసపడతారు, చివరికి వాళ్ళు సమస్తాన్ని కోల్పోతారు. ఈరోజు నువ్వు ప్రయాస, నీ యొక్క శ్రమ అగ్నిపాలైపోతావు. ప్రభు నుండి ప్రయాసపడాలి. అందుకనే బైబిల్ గ్రంథం అని ఉంటుంది. 1 కొరింథీ, బైబిల్ తెరిచినట్లయితే అందరూ కలిపి ఆ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. 1 కొరింథియన్స్ 15th చాప్టర్. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్త వినడానికి ఇష్టపడి. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం నేను చదువుతాను చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కలని వారును ప్రభు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఏమని రాస్తున్నారట అపోస్తలుడైన పౌలు? సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు, స్థిరంగా ఉండండి, కదల్చబడకండి. ప్రభు కొరకు ప్రతిరోజు ప్రయాసపడండి. గత సంవత్సరం ప్రయాసపడడం, దేవుని స్తోత్రం. గత నెల ప్రయాసపడడం, నేను ఈ రోజు కూడా ప్రయాసపడడం. ప్రతిరోజు ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రతిరోజు ప్రభు కొరకు మనము శ్రమ పడాలి. ప్రభు కొరకు మనం అరిగిపోవాలి. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, క్రీస్తు కొరకు మనం అరిగిపోవాలి, క్రీస్తు కొరకు నలిగిపోవాలి. క్రీస్తు కొరకు మన జీవితం వేసారిపోయినా అది మనకి మేలే తీరాలి. ఈరోజు నువ్వు అరిగిపోతున్నావా, నలిగిపోతున్నావా, లేకపోతే ప్రభు కొరకు, ప్రభు పనిలోని నువ్వు ఎంత ఎక్కువగా శ్రమ పడతావో, ప్రయాసపడతావో, అది నీకు ఆశీర్వాదమై ఉంది. ఈరోజు ఒక లేఖన భాగాన్ని ముందు ఉంచాలని నేను ఇష్టం. మొదటిది మరలా చెప్తున్నాను, చీకటిలోని అంధకారం గురించి, లోకానుసారంగా నీ ప్రయాస అంతా వ్యర్థమే. కానీ అపోస్తలుడైన పౌలు రాస్తా అంటాడు కొరింథీ 15వ అధ్యాయంలో ఏమని రాస్తాడు? 1 కొరింథీ, ప్రభువునందు ఏది కూడా వ్యర్థం కాదని తిరగడం. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఈరోజు ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేస్తాం. లోక 5వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్త వినండి. అక్కడ యేసు ప్రభు గిన్నెసరతు అనే సముద్ర తీరం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తను బోధించి బోధ అంతా కూడా ముగించబడిన తర్వాత పేతురు అక్కడికి వచ్చి తన వలలు కడుక్కొని అంత అవుతున్నప్పుడు అంటాడు యేసు ప్రభు, పేతురు కొద్ది దూరం లోపలికి తీసుకెళ్ళి వలలు వేయం అంటే, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ప్రభా, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభా, రాత్రంతా కన్నీరు కష్టపడ్డాం ప్రభా, అయినప్పటికీ ఏం దొరకలేదు. ఒకసారి నేను ఆ లేఖన భాగాన్ని చదువుతాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. లోక సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సియోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు. ఆ పై వచనం కూడా చదువుతాను. 3వ వచనం. ఆయన దోణిలో సియోను దగ్గర ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహం బోధించుచుండాను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నువ్వు దోణిని లోతుగా నడిపించు, చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సియోనుతో చెప్పగా, సియోను ఏలినవాడా, రాత్రంతయో నేను ప్రయాసపడతాను కానీ మాకేమీ దొరకలేదు. ఇక్కడ చూడండి, రాత్రంతా చీకటి, అంధకారం, లోకం, ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. ఈ వరల్డ్ లో నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు, చాలా కష్టపడతావు, నీ కుటుంబం అవన్నీ వల్ల అక్కడ అదే అంటున్నాడు. చూడండి ఏమని రాస్తున్నాడు, మాకేమీ దొరకలేదు. నీ యొక్క వర్క్, నీ హార్డ్ వర్క్ నీ లోకంలో ఏమీ దొరకదు, ఏమీ దొరకదు. ఎంత ప్రయాసపడతాం, ఎంత శ్రమ పడతాం, ఎంత కష్టపడతాం, ఎంత అలసిపోతాం. ఈ చీకటి ప్రయాస అంతా కూడా ఏమి దొరకదు. ఒక రోజు సమాధానం ఉండదు. ఎంత ఉద్యోగం చేస్తాం, ఎంతమంది అండి ధనం సంపాదించుకొని దానివల్ల సంతోషం లేదని చెప్తున్నారు. ఈరోజు ఎంతమంది ఫిల్మ్ స్టార్స్, ఎంతమంది ధనం కలిగిన వారు, ఎంతమంది క్రికెట్ స్టార్స్, వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోవట్లేదు. దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్లెజర్స్.
అయినప్పటికీ దే ఆర్ నాట్ హ్యాపీ ఫర్ దట్. అందుకని అంటాడు కదా, 2009లోనే మైకేల్ జాక్సన్ అని ఆయన సెప్టెంబర్ నెలలో చనిపోయాడు. 2009వ సంవత్సరము సెప్టెంబర్ నెలలోని ఆయన మైకేల్ జాక్సన్ ఆయన చనిపోకముందు ఆయనకి ప్రతి ఆర్గాన్ని డొనేట్ చేయడానికి 100కు మించి పైగా ఆర్గాన్ డొనేటర్స్ ఉన్నారు. డాక్టర్స్ తన ఇంట్లోనే ఉండేది, తనకు కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఉంది. కానీ అకస్మాత్తుగా చనిపోయాడు. చీకటి గురించే ప్రయాస. తన పాప్ సింగర్, ప్రపంచంలో తన వంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకంటే చీకటి గురించి ప్రయాస, ఫేమ్ గురించి, నేమ్ గురించి. ఈరోజు దేని గురించి ప్రయాసపడతాం? క్రైస్తవుడిగా, సేవకుడిగా, ఎవరైనప్పటికీ, విశ్వాసిగా, అన్యుడు ఎవరైనప్పటికీ నువ్వు ఈ లోకంలో ఫేమ్ గురించి, నేమ్ గురించి, నీ టాలెంట్ గురించి, నీ సామర్థ్యం గురించి, నీ పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి ప్రయాసపడితే ఏమీ దొరకదు. అందుకని అపోస్తులైన పౌలు ఏమని రాస్తాడు? అయ్యా యేసయ్య బోధకుడా, మేము రాత్రంతా కూడా శ్రమ పడ్డాం. రాత్రంతా ఏమయ్యామట? శ్రమ పడ్డాం, ప్రయాసపడ్డాం, మాకేమీయో దొరకలేదు. నువ్వు ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా నీకేమీ దొరకదు. లోకంలో ఎంత కష్టపడినా నీకేమీ దొరకదు. లోకంలో ఎంత నువ్వు అలసిపోయినా, పిల్లలని కొంతమంది బాగా ఎక్కువగా ప్రయాసపడతారు. లేకపోతే నా భార్య, నా భర్త, నా కుటుంబం, దేని గురించి ప్రయాసపడతాం? అందుకంటాడు కదా, నువ్వు మొదటి స్థానము, మొదటి కష్టము ప్రభు కొరకైతే అది నీకు ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, లోకంలో ప్రయాస ఏమీ దొరకదు, కానీ ప్రభు మాట చెప్పిన చేయడం వల్ల ఎంత ఆశీర్వాదం చూద్దాం. వెలుగు ప్రయాస ఏంటో కూడా చూడడానికి ఇష్టపడదు. అదే లోక సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే ఆ కింద వచనం చూడండి, 6వ వచనం, 5వ వచనం చూడండి. ఎల్లువాడ మాకేమి అయినను నీ మాట చెప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. ఫస్ట్ థింగ్, మాట చెప్పించాలి. వెలుగు ప్రయాస ఏంటి తెలుసా? నీకు నచ్చకపోయినా ఆయన మాట చెప్పింది చేయడమే వెలుగులో ప్రయాస. నీకు ఇష్టమైంది చేయడం కాదు, నీకు నచ్చితే చేయడం కాదు, నీకు టైం ఉంటే చేయడం కాదు. యూ కెన్ సాక్రిఫైస్ యువర్ టైం, యూ కెన్ సాక్రిఫైస్ యువర్ మనీ, యూ కెన్ సాక్రిఫైస్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు ఎంతమంది దైవ సేవకులు కదా, డేవిడ్ లివింగ్స్టన్ తన కుటుంబాన్ని సాక్రిఫైస్ చేస్తేనే చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా ప్రాంతానికి దేవుడు వెలుగుగా మార్చేశాడు. ఈరోజు మన యొక్క ప్రాంతాల్లో చూస్తే ఎంతమంది మిషనరీస్ వచ్చి ఉంటారండి. ఎంతమంది మిషనరీస్ వాళ్ళ కుటుంబాన్ని సాక్రిఫైస్ చేశారు. దేవుడు మాటలో ప్రయాసపడ్డారు. కాబట్టి మనం ఈరోజు బైబిల్ మన చేతిలో ఉందంటే కారణం దేవునికే కదా. అవును, తన భార్య చనిపోయింది, పిచ్చైపోయి చనిపోయింది, తన కుమారుడు చనిపోయాడు, తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. వెలుగులో ఆయన మాట విన్నాడు. ఎక్కడ తెలుసా? ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చాడట. పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. 4 నెలలు ప్రయాణం చేసుకుని వచ్చిన తర్వాత అన్ని కోల్పోయాడు. కానీ మాట, ఆయన ప్రయాస. అందుకని అంటాడు కదా, కరెక్ట్ గా ఆయన వచ్చిన 200 సంవత్సరాల తర్వాత ఆయన పేరు మీద 5 రూపీస్ స్టాంప్ రిలీజ్ చేశారండి. ఈరోజు ఎంత ధన్యత ఒకసారి ఆలోచన. ప్రభు మాట విని ప్రయాసపడు. లోకంలో ఎంత ప్రయాసపడినా, పేతురు అందుకన్నా రాత్రంతా శ్రమ పడ్డా మాకు ఏమీ దొరకలేదా, కానీ ప్రభువు నందు మాట విన్నారు. అందుకంటాడు అక్కడ. రెండో విషయం చూద్దాం, ప్రభువులో నీ ప్రయాస. మొదటి మాట వినడం. రెండోది చూడండి, వారు అలాగనే చేసి విస్తారమైన చేపలు పట్టారు. రెండోది, ద మల్టిప్లై ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈరోజు ప్రభువులో ప్రయాస ఎలా ఉండాలి తెలుసా? ఆయన మాట వినడమే. నీకు కష్టమైన ఆయన మాట వినాలి, నీకు ఇష్టం లేకపోయినా ఆయన మాట వినాలి, నీకు శ్రమ అయినా ఆయన మాట వినాలి, నీకు ఇబ్బంది ఉన్నా ఆయన మాట ఉండాలి, బాధల్లో ఉన్నా ఆయన మాట వినాలి కదా. అలా మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో, మరలా చెప్తున్నాను నేను దేవుని సేవకుడిగా, రెండోది విస్తారమైన చేపలు పట్టాయట. ఈరోజు వెలుగులో ప్రయాస అంటే ఏంటి తెలుసా? నీకు నచ్చకపోయినా ఆయన మాట వినాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన పని చేయాలి, నీకు అనుకూలం ఉన్నా లేకపోయినా. ఈరోజు ఎంతమంది సంఘాల్లో యవనస్తులు వారికి మూడు బాగుంటే పని చేస్తారు, వారికి సమయం ఉంటే పని చేస్తారు, లేకపోతే దేవుడు పని చేయాలి. కనబడ్డావు వారికి ఉద్యోగం రాలేనప్పుడు, చదువు సమయం లేనప్పుడు, 10th ఫెయిల్ అయినప్పుడు, డిగ్రీ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ అయిపోతే, అలాంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో గడుపుతాడు, సేవకులతో ఉంటాడు. కొద్దిగా ఇంటర్మీడియట్ గట్టి ఎక్కువ, లేకపోతే డిగ్రీ పాస్ అయితే, నేను చెప్తున్నాను, ఐ వాంట్ టు టెల్ యూ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడిగా చెప్తున్నాను, కొద్ది పాస్ అయ్యి, కొద్ది ఉద్యోగం, కొద్ది జ్ఞానం వచ్చేసరికి దేవుడు పని చేయడానికి సమయం ఉండదు. వీడు లోకంలో ప్రయాస, మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత అన్ని కోల్పోతాడు. వస్తాడు అప్పుడు, ఏంటో నా జీవితం ఎలాగైపోయింది, నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకు అలా చేసుకున్నావు? ఎందుకు? నీ చేతులారు నువ్వే చేసుకున్నావు, నీ చేతులారు నువ్వే పాడు చేసుకున్నావు. ఈరోజు ఎవరో పాడు చేయట్లేదు. గుర్తుంచుకో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రభువులో ప్రయాస ఏంటి తెలుసా? ఆయన మాట వింటావు. ప్రభువులో ప్రయాస, ఆయన మాట వింటున్నప్పుడు నువ్వు దీవించబడతావు. ప్రభువులో ఎంత ప్రయాసపడతావు అంత దీవించబడతావు. ఉదయం పూట మళ్ళా ఎవరు వేస్తారయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా కష్టపడ్డాం, అయినా నీ మాట చెప్పిన ఆన్సర్ కాబట్టి ఆశీర్వాదం. ఈరోజు వెలుగులో ప్రయాస నీకు ఆశీర్వాదం తెచ్చిపడుతుంది. వెలుగులో ప్రయాస పడుతున్నప్పుడు ఆయన మాట నీకు నచ్చకపోయినా చేయడానికి ఇష్టపడాలి. మూడోది, వెలుగులో ప్రయాస ఏమవుతుందో చూడండి ఒకసారి.
వేరొక దోణిలో ఉన్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలో వారికి సైగలు చేసి వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సియోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని అని చెప్పాను. ఈరోజు వెలుగులో ప్రయాస ఎప్పటికప్పుడు మనం రిపెంటెన్స్ కి, ఎప్పటికప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ లోకి నడిపిస్తాం. ఆమేన్. దేవుడి మాట వెలుగులో ఉన్నవాడు వెంటాడు. దేవుడి మాట వెలుగులో ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు. దేవుడి మాట వెలుగులో ప్రయాసపడుతున్నవాడు ఎప్పటికప్పుడు రీఫార్మేషన్ జరుగుతుంది. రిపెంటెన్స్ లోకి వస్తావు. తెలియకంట, అవును ప్రభా నేను ఇంకా ఎక్కడో నీ కొరకు బతకలేకపోతున్నాను, లేకపోతే ఇంకా ఎక్కడ నీ కొరకు జీవించలేకపోతున్నాం, ఇంకా ఎక్కడ నీ కొరకు ప్రయాసపడలేకపోతాం. ఏ రోజైనా అనిపిస్తుందా? అందుకంటే ఒక నిల్చున్నాను అనుకున్నవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూచుకోండి దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. అందుకని నీకు నువ్వే ఆత్మీయంగా ఉంటావు. అందుకంటే బయటికి భక్తిగా ఉంటాం కానీ దేవుడి శక్తిని ఆశ్రయించలేకపోతాం. నిజంగా నువ్వు వెలుగు సంబంధం అయితే, వెలుగులోనే వాక్యానుసారంగా ప్రయాసపడితే ఎవ్రీడే నీకు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఎవ్రీడే రిపెంటెన్స్ లోకి వస్తావు. ఎవ్రీడే నిన్ను నువ్వు రెన్యూ చేసుకుంటావు దేవుని సన్నిధిలో. ఈరోజు నీకు ఆ రెన్యూ వస్తుందా? ఆ రిపెంటెన్స్ వస్తుందా? ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా? ఈరోజు అలా జరగలిగితే దేవుడి జీవితంలో కార్యం చేస్తున్నాడని నమ్మగలుగుతుంది. ఈరోజు నువ్వు ఎక్కడ ఉండిపోయావు? వెలుగులో ప్రయాసపడలేదు. ఎంతసేపు చీకట్లో ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, పనిపాట్ల గురించి, పిల్లల గురించి, నచ్చిన వ్యక్తుల గురించి, నచ్చిన వ్యాపారం గురించి ఏదో సాధించాలనుకుంటాడు. అందుకే ఓ దైవ సేవకుడు అంటాడు, కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం అని రాస్తాడు. ఏది కాదు మన సొంతం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు మన జీవితాలు. ప్రేమ ఎంత ప్రభు కొరకు నలిగిపోతావు. ఎప్పుడు గుర్తించుకో, ప్రభు కొరకు నలిగిపోవాలి, అలిగిపోవాలి, అలిసిపోవాలి. నలిగిపోతున్నావా? అలిగిపోతున్నావా? అలసిపోవాలి. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో దాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా వెలుగులో ప్రయాసపడు. చీకట్లో ప్రయాస కొన్ని రోజులకే ఆరిగిపోద్ది, కొన్ని రోజులు ప్రయాస వ్యర్థమైపోతాయి. వెలుగులో ప్రయాస ఏంటి తెలుసా? ఆయన మాట వింటాం. వెలుగులో ప్రయాస ఏంటి తెలుసా? విస్తారంగా దీవించబడతావు. వెలుగులో ప్రయాస ఏంటి తెలుసా? నువ్వు ఏ రోజు కాదు రోజు రిఫార్మేషన్ లోకి వస్తావు, రిపెంటెన్స్ లోకి వస్తావు, రెన్యూ చేయబడతావు. అది చూచి పేతురు ఏమన్నాడు? అయ్యా నేను పాపని, నన్ను క్షమించయ్యా, నువ్వు నా దగ్గర నిలిచి ఉండకయ్యా, వెళ్ళిపోయా. ఈరోజు అంతగా నీలో ఒబీడియన్స్ వచ్చేస్తుంది. వెలుగులో ప్రయాసపడితే నిజంగా దేవుని కోసం ప్రయాసపడిన వాళ్ళు ఒబీడియన్స్ ఉంటుంది, సబ్మిషన్ ఉంటుంది. తెలియకుండా వాడు హంబుల్ గా ఉంటాడు. వెలుగులో ప్రయాసపడలేని వాళ్ళు ఈగో ఉంటుంది, గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, డిసోబీడియన్స్ ఉంటుంది, సెల్ఫ్ రైచియస్ ఉంటుంది, సెల్ఫ్ ఎజెండాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మరి నువ్వు ఇంకేం బాగుపడతావు? ఒకసారి ఆలోచించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాను. దేవుని సంఘం వెలుగులో ప్రయాసపడు. ఆ ప్రయాస నీ జీవితాన్ని మార్చేస్తాడు. అందుకంటాడు కదా, ఆ బర్నింగ్ బుష్, మండుచున్న అగ్ని పొదలోంచి మోషే మోషే అని పిలవగానే నీ చిత్తం ప్రభా నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు. ప్రయాసే ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడం. ఫరోకి ఎన్నిసార్లు చెప్తున్నా ఫరో అంగీకరించలేదు. ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఏమన్నారు తెలుసా మోషేని? మోషే నువ్వు మమ్మల్ని చంపడానికి ఆ ఎర్ర సముద్రం ముందు తీసుకొచ్చావు, రెడ్ సీ దగ్గర తీసుకొచ్చాడు. అందరూ చెప్పే మాట అదే, మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావు. ఎంత ప్రయాసపడ్డాడు. దేవుడు మాట విన్నాడు. రెడ్ సీ డివైడ్ అయిపోయాడు. హిస్టరీలో రెడ్ సీ బికమ్ హిస్టారికల్. అది ఎలా జరిగింది ఎవరికి తెలియట్లేదు. ఈరోజు ఒకసారి ఆలోచించు, ఈరోజు గమనించు. ఎన్నిసార్లు మోషేని తిట్టుకున్నారు. ఏదయ్యా మమ్మల్ని చంపడానికి వచ్చామని ఆయన ప్రార్థన చేయగలరు. మన్నాన్ని దేవుడు శ్రమ ఉంటుంది వెలుగులో, కానీ ఆ ప్రయాసానికి ఆశీర్వాదం. ఈరోజు మనం మోషే గురించి చదవగలుగుతున్నాం. మోషే బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు రాయడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు గుర్తుందా ప్రయాస? సంసోను ఎంత ప్రయాసపడ్డాడని, లోకంలో ప్రయాసపడ్డాడు. చివరికి ఏమైపోయాడు? అంధకారం, కళ్ళు పెరిగిపోయేవాడు. తన జీవితం అంతా కూడా నాశనం అయిపోయాడు. ఈరోజు నువ్వు దేనికి ప్రయాసపడతావు? వెలుగులో ప్రయాసపడతావు, చీకట్లో ప్రయాసపడతావు? ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఈ ఉదయకాలంలో ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా నిన్ను దర్శించడానికే మాట్లాడుతున్నాడు. నువ్వు చీకటిలో ప్రయాసపడమని దేవుని ఉద్దేశం కాదు. నీకు రక్షణ, బాప్తిసం, మారు మనసు ఇచ్చి నీకు ఉద్యోగాన్ని, వ్యాపారం ఇచ్చి ప్రభు కొరకు ఎంత ప్రయాసపడతావు అంత ప్రయాసపడ. యవన కాలం ఉందే. అందుకంటాడే యవన కాలం ముందు ఆయన కాడి మోయట నరునికి మేలు. ఈరోజు అలా ప్రయాసపడగా తప్పనిసరిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జీవించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకున్న ప్రార్థించేద్దాం ఉన్న స్థలాలు. మా తండ్రి, మా ప్రభా, మేము వెలుగులో ప్రయాసపడేవారిగా ఉండాలి. నీ కొరకు ప్రయాసపడేవారిగా ఉండడానికి, నీ కొరకు జీవించేవారిగా ఉండడానికి. ప్రభా నీలో ప్రయాసపడితే నీ మాట వింటాం. నీలో ప్రయాసపడితే విస్తారంగా అభివృద్ధి పొందుతాం. నీలో ప్రయాసపడితే ఎప్పటికప్పుడు మాలో రిఫార్మేషన్, రెన్యువల్ చేయబడతాం, రిపెంటెన్స్ వరకు నడిపించబడతాం.
ఆ కృపను మా అందరికీ దయచేయండి. వింటున్న ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనప్పటికీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక.